హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కన్నయ్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇంట్లో దైవశక్తి ఉంటే ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తాయి, ఎలాంటి సూచనలు కనిపిస్తే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టు అనుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీకైనా షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. దేవుడు ఇంట్లోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఈ సూచనలు కనిపిస్తాయి అన్నమాట. మనము నైట్ పడుకున్న తర్వాత కలలో దేవుడు కనిపిస్తే మన ఇంట్లో దేవుడు దైవశక్తి రూపంలో తిరుగుతున్నాడు అని అర్థం. అలాగే మనకు కలలో నిధి, ఏదైనా బంగారం, వెండి, అలా ఏదైనా నిధి రూపంలో కనిపిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఉంది, మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు, దైవశక్తి ఉంది అని అనుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో పరిసరాల్లో ఉండే చెట్లు అయినా మొక్కలు అయినా చాలా పచ్చగా ఉన్నాయి అంటే మన ఇంట్లో దైవశక్తి ఉంది అని అనుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా విరజిల్లుతూ ఉంటుంది, చాలా పచ్చగా కనిపిస్తుంది అని అంటే కంపల్సరీ దైవశక్తి ఆ ఇంట్లో ఉందని అర్థం. ఇక అరటి చెట్టు, మనీ ప్లాంట్, ఏవైనా చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి, అందంగా కనిపిస్తున్నాయి, పచ్చగా అంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని అర్థం. మనకి ఇంట్లో నల్ల చీమల గుంపు ఒకేసారిగా కనిపిస్తుంది, లేదంటే ఒకేసారి ఇంట్లోకి నల్ల చీమల గుంపు వచ్చింది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుంది అని సంకేతం. మనం ఉదయం లేవగానే శంఖం శబ్దం వినబడినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అర్థం. మన ఇంటి పరిసరాలలో పావురం కాకుండా, మంచిగా వినండి, పావురం కాకుండా వేరే ఏదైనా పక్షి ఇంట్లో గూడు కడితే, మన ఇంట్లో అయినా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయినా గూడు కడితే అది శుభ సంకేతం. ఇక లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ, ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు గుడ్లగూబను చూడడమైనా, గుడ్లగూబ అరుపు విన్నా అది శుభ సూచకంగా పరిగణించవచ్చు. ఇక మన ఇంట్లో తరచుగా బల్లులు తిరుగుతూ ఉంటాయి. ఒకేసారి 3 బల్లులు కనిపించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించింది అని అర్థం. ఇక ఇప్పుడు దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? దరిద్ర దేవత అంటే లక్ష్మీదేవికి అక్క. ఈ విషయం చాలామందికి తెలీదు. లక్ష్మీదేవి అక్కనే దరిద్ర దేవత. దరిద్ర దేవతను అలక్ష్మి అని, జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. ఇక లక్ష్మీదేవికి మొత్తం ఆపోజిట్గా ఉంటుంది అలక్ష్మీదేవి. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటా అని అంగీకరించడానికి వెళ్తే తన అక్క జ్యేష్ఠాదేవి పెళ్ళైన తర్వాతనే లక్ష్మీదేవి వివాహం చేసుకుంటానని చెప్పింది. ఇక విష్ణుమూర్తి ఎక్కడ వెతికినా ఆ లక్ష్మికి తగిన భర్త దొరకలేదు. చివరిగా ఉద్దానక మహర్షితో వివాహం జరిగింది జ్యేష్ఠాదేవికి. ఆ లక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత. అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ప్రతి ఒక్కరూ జీవితంలో జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండాలని అనుకోరు, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అలాంటప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అనడానికి కొన్ని సూచనలు ఉంటాయి. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నప్పుడు పేదరికం తాండవం చేస్తుంది. జ్యేష్ఠాదేవికి కారం, పులుపు ఇష్టం.
జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో వారందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ నీరసంగా ఉండడం, ఆ ఇల్లు చూసినా నీరసంగా కనిపించడం, గబగబా పని చేయకుండా ఇంట్లో వాళ్ళు నీరసంగా ఉండడం, ఇవన్నీ జ్యేష్ఠాదేవి ఇంట్లో లక్షణాలు. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరో, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరో, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్లు అర్థం. ఏ ఇంట్లో తరచుగా అన్నం, పప్పు, కూరలు మాడిపోతున్నాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి లేదు, జ్యేష్ఠాదేవి ఉన్నట్లు అర్థం. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు వారికి కొంచెం గుర్తుండకపోవడం వల్ల అలా జరిగింది అనుకుంటారు, కానీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండడం వల్లే అన్నం, పప్పు, కూరలు తరచుగా మాడిపోతుంటాయి. ఇక ఇంట్లో ఎంత శుభ్రం చేసినా సరే దుర్వాసన వస్తుంది. దుర్వాసన ఉంది అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లు. తరచుగా బూజు పట్టడం, దుర్వాసన రావటం, ఎంత క్లీన్ చేసినా సరే తరచుగా బూజు దుర్వాసన ఉండటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి లేకుండా జ్యేష్ఠాదేవి ఉందని అర్థం. జ్యేష్ఠాదేవి తనతో పాటుగా ఆ దుర్వాసనను తీసుకువస్తుంది. అందుకే ఆ ఇంట్లో ఎంత క్లీన్ చేసినా శుభ్రంగా ఉంచినా దుర్వాసన పోదు. ఇక దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళడానికి కొన్ని చిట్కాలు చెప్తాను, ఇప్పుడు వినండి. ఇంట్లో రోజు పసుపు నీళ్ళు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటే స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసే నీటిలో కొంచెం రాళ్ళుప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంట్లో కొన్ని పసుపు నీళ్ళు కానీ ఆవు పంచకమైన ఇంట్లో చల్లుకోవాలి. ఇక ఇంట్లో ఎండు కొబ్బరి పొడిలో కొంచెం సాంబ్రాణి, గుగ్గులం వేసి వారానికి ఒకసారైనా ఇంట్లో ధూపం వేసుకున్నట్లయితే ఇంట్లో ఆ లక్ష్మి, దరిద్ర దేవత, జ్యేష్ఠాదేవి ఉండదు. ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. దరిద్ర దేవతను వెళ్ళగొడుతుంది. దరిద్ర దేవత ఎక్కువగా వేటికి ఆకర్షించబడుతుంది అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఏవి చేయడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇంట్లో దరిద్ర దేవత ఎక్కువసేపు ఏ ఇంట్లో అయితే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు నిద్రపోయి ఉంటారో, అంటే సాధారణంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కాకుండా ఎక్కువ మంది ఎక్కువసేపు ఎవరైతే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పడుకొని ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండకుండా జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది. ఇక సూర్యుడు ఉదయించిన తర్వాత ఊడవడం, కల్లాపి చల్లడం వంటివి సూర్యుడికి ఇష్టం ఉండదు. సూర్యోదయం కాకముందే ఇంట్లో వారందరూ స్నానం చేసి కల్లాపి పెట్టుకొని ముగ్గులు వేసుకొని శుభ్రంగా ఉండాలి. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. ఏ ఇంట్లో అయితే నిద్ర లేచిన తర్వాత కూడా దుప్పటి మడత పెట్టకుండా అలాగే మంచం మీద ఉంచుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు, జ్యేష్ఠాదేవి వస్తుంది. ఇక భోజనం చేసిన తర్వాత ఎంగిల్ పళ్ళెం పట్టుకొని అలాగే కూర్చొని ఉండడం వల్ల జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. తినడం పూర్తవగానే వెళ్ళి చేయి కడుక్కోవాలి. ఇక మాసిన బట్టలు ఉతికి ఆ నీళ్ళని మన కాళ్ళపై పోయడం వల్ల కూడా ఆ లక్ష్మి ఆకర్షించబడుతుంది. సాయంత్రం పూట నిద్రపోవద్దు. సాయంత్రం వేళ
మసిగుడ్డను ఉతకకూడదు. సాయంత్రం వేళ ఉప్పు, గుడ్లు, సూది ఇంటికి కొనుక్కొని రావద్దు. ఇక సాయంత్రం 6 తర్వాత ఇల్లు కూడా ఊడవకూడదు. ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ వీడియోని చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.